హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన చిల్లీ పన్నీర్ అండి. సేమ్ బజార్లో దొరికేలాగే మన ఇంట్లోనే నా స్టైల్లో ఎలా చేస్తానో చెప్తాను చూడండి. దానికి అలాగా పన్నీర్ కొంచెం పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయ. ఆ తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ని కొద్దిగా నేను గోధుమ పిండి వాడుతున్నానండి. మీకు నచ్చితే కనుక మైదా కూడా వాడుకోవచ్చు. గోధుమ పిండి అలాగే కార్న్ ఫ్లోరు, కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా తగినన్ని నీళ్లు పోసుకుని చక్కగా కలుపుకోవాలండి. అది కొద్దిగా అందులో గరం మసాలా కూడా వేసుకుంటే పన్నీర్ చప్పగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తాయి. దాంట్లోకి మనం చూడండి వాటర్ సరిగ్గా చూసుకుని బ్యాటర్ కలుపుకున్న తర్వాత పన్నీర్ కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కోవాలని చెప్పాను కదా, వాటిని జస్ట్ అలా డిప్ చేసుకుని ప్యాన్ మీదేనండి. నేనైతే మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదంటే ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. దానికి ఆ పన్నీర్ ముక్కలు నేనైతే అలా పెనం మీదే వేసి కొద్దిగా ఆయిల్ దానికి అప్లై చేసిన తర్వాత చుట్టూ కూడా కొంచెం వాటర్ వేసి అలాగ జస్ట్ 4 పక్కల క్యూబ్లా ఉంటుంది కదండి పన్నీరు, ఆ 4 పక్కని మనం ఏంటంటే తిప్పుతూ చక్కగా కాల్చుకుంటే కనుక జస్ట్ మనం డీప్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే పన్నీర్ వేగుతుందండి. ఆ వేగినవి చూడండి అలాగ తిప్పుకుంటూ నేను చూపించిన విధంగా పెనం మీద అయితే ఇలా చేసుకోండి. అంటే మనకి లెస్ ఆయిల్ వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది కదా, అందుకనే నేను ఇలా ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. అందుకే నా స్టైల్ అని చెప్పానండి. దానికి చూడండి మళ్ళీ కార్న్ ఫ్లోర్ని మనం థిక్నెస్ కోసం వాడతామండి. దానికోసం కొద్దిగా 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని జస్ట్ మనం ఏం చేయాలంటే వాటర్లో మళ్ళీ ఎప్పుడు కార్న్ ఫ్లోరు డైరెక్ట్గా వేస్తే ఉండకట్టేస్తుంది కదా, అందుకని నీళ్ళలో కలిపి ఉంచుకోవాలండి. చూడండి చూపిస్తున్నాను కదా, 4 పక్కల కూడా అలా తిప్పుతూ కాల్చుకుంటే కనుక పెనం మీద చక్కగా మనం డీప్ ఫ్రై ఎలా చేస్తామో అలాగే పన్నీర్ కదా తొందరగానే వేగిపోతుంది. దానికి చూడండి అలా బాణీ పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు చాలా సన్నగా తరుక్కున్నవి అందులో వేసిన తర్వాత ఉల్లిపాయ, క్యాప్సికము 2 కూడా కొంచెం పెద్దగా ముక్కలు తరుక్కుంటే బాగుంటుందండి. అలాగే పచ్చిమిరపకాయను కూడా అలాగే స్లైసెస్లా కట్ చేసుకున్న తర్వాత అందులో వేసుకుని జస్ట్ ఇవి బాగా వేయించేసుకుంటే బాగోదండి, ఓవర్ కుక్ చేయొద్దు. కొంచెం పళ్ళ కింద పడితే కనుక పచ్చిగా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికమ్ కూడా. అందుకని చూడండి అలా కొద్దిగా వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత మనం కొద్దిగా ఇందులో సోయా సాసు లేదంటే సాసు వాడుకోవచ్చండి. సాస్ బదులుగా కొంచెం ఎలాగా చిల్లీ పన్నీర్ అన్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడానికి షేజ్వాన్ చట్నీ వాడానండి. లేదు కదా మీకు నచ్చితే కనుక సాస్ కూడా వాడుకోవచ్చు. అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందాకల కార్న్ఫ్లోర్ కలిపెట్టుకున్నాం కదండి, అది కూడా కలిపి కొంచెం చిల్లీ పన్నీర్ అన్నాం కాబట్టి కొద్దిగా ఎర్రకారం కూడా వేసుకుంటే కొద్దిగా స్పైసీ దొరుకుతుంది. లేదు కదూ ఎలాగ పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కాబట్టి చిల్లీ పౌడరు అవాయిడ్ చేసిన పిల్లలకైతే కొంచెం కారం తగ్గుతుంది. దానికి చూడండి అందులోకి ఆ కలర్లోకి అలాగా కొంచెం మగ్గిన తర్వాత ఓవర్ కుక్ చేయొద్దు అన్నాను కదా, వెంటనే పన్నీర్ వేసి శుభ్రంగా కలిపేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని అయితే స్టార్టర్గా తీసుకోవచ్చండి, లేదంటే స్నాక్గా తీసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టం కదా, బయట ఫుడ్ కన్నా మన ఇంట్లోనే మనం ఇలా చేసి పెడితే కనుక వాళ్ళకి మంచిది, తీసుకుంటే మనకు కూడా పన్నీర్ మంచి ప్రోటీన్ ఉంటుందండి. ఇలాగా మనం స్టార్టర్ కింద తీసుకుని చపాతీతో కానీ దేంతోనైనా పక్కన పెట్టుకుని సైడ్ డిష్ కింద తీసుకుంటే చాలా మంచిది చిల్లీ పన్నీర్. మీరు కూడా నా స్టైల్లో చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.